చాకలైలమ్మ అసలైన వారసులు తామే అంటూ కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి కొంతమంది వినతి పత్రం ఇచ్చారు. మొన్న ఇచ్చినటువంటి చిట్యాల శ్వేత అసలైన వారసులు కాదు, ఆమెకు మహిళా కమిషన్ మెంబరు ఇవ్వడం ఏంటి అని ఇప్పుడు గాంధీ భవన్కు వచ్చి ఆయనకు కంప్లైంట్ ఇచ్చారు. వారు మనతో ఉన్నారు. చాకలైలమ్మ వారసులు అని చెప్తున్నటువంటి ఏమవుతారు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సింది ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం వినా. ఎవరు తల్లి, మీరు ఏమవుతారు చాకలైలమ్మ? నా పేరు చిట్యాల మంజుల. చాకలి ఐలమ్మ పెద్ద కుమారుడు సోమయ్య, ఆయన పెద్ద కొడుకు లక్ష్మీ నరసయ్య, కూతురు నేను. సోమయ్యకు ముగ్గురు సంతానం: లక్ష్మీ నరసయ్య, పిచ్చయ్య, రామచంద్రం పెద్ద కుమారుడికి. రెండో కుమారుడు లచ్చయ్య, మూడో కుమారుడు ముత్తిలింగయ్య, నాలుగో కుమారుడు ఉప్పలయ్య, ఐదో కుమారుడు లక్ష్మీ నరసు. ఆ కుమార్తె. అది కాదు, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అది చెప్పు. మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటన చేశాడు మా కుటుంబానికి. అందులో అసలు వారసులమైన మేము ఉండగా బయట నుండి వచ్చింది శ్వేత, మా తమ్ముడు భార్య, చిట్యాల రామచంద్రం గారి కోడలు, మా చిన్నాన్న వాళ్ళ కోడలు. ఆమెకు పదవి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అసలు వారసులం ఉన్నాం, ఇక్కడ మనమల ఉన్నాం, మనమరాన్లో ఉన్నాం. అసలు వారసులను గుర్తించి పదవి ఇస్తే బాగుంటుంది మాకని. మేము నిరుద్యోగులు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం, ఉద్యోగాలు లేవు, చదువుకొని నిరుద్యోగులు ఉన్నాం. మమ్మల్ని గుర్తించడం లేదు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం. సార్ది ఒక్కసారి కూడా మమ్మల్ని కలవనీయకుండా చేస్తున్నాం. ఎన్ని అపార్ట్మెంట్ లెటర్లు తీసుకెళ్ళినా చెత్త బుట్టలు వేస్తానో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం సార్ దగ్గరికి వెళ్ళనియట్లేదు. ఆమె అలా తయారు చేస్తుంది. అందరినీ చేత పట్టుకొని మేము పేదవాళ్ళం సార్, ఎక్కడికి వెళ్తాం? మాకు మీడియానే దిక్కు, డబ్బు లేదు. మేము చేసుకుంటే కూలి చేసుకుంటే బతికేవాళ్ళం. మీలాంటి వాళ్ళ ద్వారానే మేము సార్ దగ్గరికి పోవాలి. కానీ బయట మాత్రం ఆమె రూట్ వేరే ఉంది సార్. ఆమె కరెక్ట్ కాదు. ఆమెకు మాత్రం ప్రభుత్వాన్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి గారిని సార్. అంటే రూట్ అంటే ఏమన్నా పట్టుకుందంటే మీరెందుకు? రాజకీయ నాయకులని పక్కగా మళ్ళా ఎవరు బాసరలో ప్రొఫెసర్ రాములు అని ఉంటాడు, అతన్ని పట్టుకున్నది. ఆయన ఒక ప్రొఫెసర్. వాళ్ళు ఎవరో సంబంధం లేని వాళ్ళు సంబంధం లేని వ్యక్తులను, అలాంటి వాళ్ళని కొంతమంది ముఖ్యులను అన్నీ ఉంటారు కదా. మన రజక సంఘాలలో లీడర్లు ఉంటారు కొన్ని. ఇప్పుడు రజక సంఘం అంటే ఒకటే ఉండాలి, కానీ చాలా సంఘాలు పెట్టిరు కాబట్టి అందులో కొంతమంది వ్యక్తులను చేతబట్టుకొని వాళ్ళని గ్రూప్ చేసుకొని మాలాంటి వాళ్ళను అనగతొక్కుంటాం. కనీసం మమ్మల్ని కలవడానికి కాదు కానీ మెట్లు కూడా ఎక్కనియట్లేదండి. మేము ఇప్పటిదాకా మీరు కలిసినట్టున్నారు కదా, మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు, ఏం చెప్పారు? న్యాయంగా తెలుసుకొని ఆమెకైతే ఒక పదవి ఇచ్చినాము. అన్ని సేకరాలు సేకరించి అసలు వారికి న్యాయం చేస్తామని సారు హామీ ఇచ్చింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఆమె తక్షణమే ఆమె నకిలీ వారసురాలు కాబట్టి తక్షణమే ఆమెకు ఆ పోస్టు రద్దు చేసి అసలు వారసురాలు ఆమె ఏం చేయలేదు. ఆమె బయట నుంచి వచ్చిన కోడలు ఐలమ్మ తెలియదు, ఐలమ్మ ఆమె గురించి ఏమీ తెలియదు. వారసులు అసలు ఆమె ఐలమ్మ ఎట్లున్న చూద్దా ఆమెకు తెలియదు. ఐలమ్మను చూడలేదు. ఆమె చేసిన సేవలు చూద్దా ఏమి చేయలేదు. ఐలమ్మ వారసులము, ఆమె బ్లడ్ నుంచి వచ్చిన మేము ఐలమ్మ వారసులము. ఆమెలాగా సబ్బండి వర్గాలకు సేవ చేస్తూ ఉన్నాం. నేను సుత హ్యాండిక్యాప్టే, దగ్గర నాకు 50 సంవత్సరాలు ఉంటుంది. పాలకుర్తి జనగామ నియోజకవర్గం పాలకుర్తి గడ్డ మీద మా అమ్మ లాగానే నా వారసులు నాకు వారసులు ఉన్నారు కాబట్టి నేను నిరుద్యోగరాలనే. నేను డిగ్రీ చేసిన, నాకు ఇంతవరకు జాబ్ లేదు. నేను ప్రజల సేవనే చేస్తున్నా. మా అమ్మ పోరాటం చేస్తే నేను ప్రజా సమస్యల మీద మా అమ్మ ఆమె బాటలో నడుస్తూ తోటి వారికి సాయం చేస్తున్నా. ప్రతి కలెక్టర్ సూత నాకు అవార్డులు ఇస్తూనే ఉన్నారు. ఐలమ్మ వారసురాల శాలువ కప్తాలు, ఐలమ్మ వారసురాల ఆటలలో ఉన్నా, అన్ని విషయాల్లో నేను ఫస్ట్ ఉన్నా. ఐలమ్మ వారసురాల శాలువ కప్పంగానే అయిపోతుందా? అన్ని లెక్క అవుతుందా? ఏం చేయనా మాకు తెలంగాణ స్టేట్లో ఆమె ఏం చేయలేదు, ఒక్క పని చేయలేదు, ఒక్క వాట చేయలేదు. ఏం చేయ నాకు బీసీ మహిళా సభ్యురాలు ఎట్లిస్తారండి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి అన్న. సార్ సీఎం గారు, ఒక చేయలేని నేను నిరుపేదనున్నా, ఐలమ్మ వారసురాలనై ఉన్నా, ఏం లేదు నాకు. నా బ్రతుకు ఏం చేసుకోవాలి, ఎట్లా బ్రతకాలి? నేను అనాసను, మా అయ్య లేడు, మా అమ్మ 2 కళ్ళు లేవు, పని చేసుకొని ఇళ్ళల్లో షిప్పలు నమ్ముకొని పడుతున్నా. నన్ను లేపడదానన్నది సార్. నేను లేపడదన్నట్ట, నేను లేపడదాని చేస్తే గౌరవ మా అమ్మ పేరు చెప్పుకొని పని చేసుకుంటున్నా. వారికి వికలాంగులు వితంతువులు వాళ్ళకి సేవలు చేస్తున్నా. మొన్న చూద్దా రిజ్వాన బెస్ట్ అవార్డు అమ్మ నువ్వు. సాకలయ్యమ్మ వారసులని బీర్లైలేకి సుతా మొన్న 15th ఆగస్టు రోజు బెస్ట్ అవార్డు ఇచ్చిండు అని తను సొంతంగా 1000 రూపాయలు పెట్టి పేదవిగా అవార్డు ఇచ్చిండు నాకు. అలా దాని మీద చాకలైలమ్మ మునిడాటర్ ఐలమ్మ వారసురాలనే ఉన్నది.
ఐలమ్మ ఝాన్సీ మేడం గెలిచినాక మా యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకరణను ఓడగొట్టి ఆమె యశస్విని రెడ్డి గెలవంగానే ఝాన్సీ మేడం ఆమె పుట్టినరోజు ఆమె గెలిచిన 3వ తారీఖునానే అంతమందికి అక్కడ ఉంటే నేను పోయి ఐలమ్మ వారసురాలు అంటే నాతోని కేక్ కట్ చేపించింది సార్. ఆ రోజు ఐలమ్మ మన పోరాట అమ్మ విగ్రహం కింద ఉన్నా నేను ఆమె అందరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రీడరు ఏమి ఎర్రబెల్లి దయాకరావు మనిషి అట్లా అని అన్న సుధా సార్ బాధపడలేని ప్రజల మనిషిని అందరి కార్యక్రమాల్లో చురుక్క పాల్గొంటా ప్రతి విషయంలో అండదండలు ఉంటుంది సార్. ఎంపీడీఓ గారు అని తోటి సంస్థలు ఉంటే ఆ మేడే సూత మొన్న దగ్గరికి పోతే నా వారసత్వం సీఎం కలవాలి మాకు పదవి ఇవ్వాలని నేను కూజారు కట్టుకొని ఝాన్సీ మేడం దగ్గర పోతే చెవులలో పెట్టుకొని ఆమె కాదు నాకు పెద్ద అర్జెంట్ మీటింగ్ ఉందని మమ్మల్ని ఎలగొట్టింది సార్. ఇట్లా చేస్తా అంటే ఎంత సార్ 60 సార్లు సార్ సీఎంకి అపాయింట్మెంట్ పంపించిన సార్. ప్రతి ఒక్కరికి మా కుటుంబ వారసం ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దగ్గర పోయినా మా గోడను పట్టించుకుంటా లేరు సార్. నేను చేయలేదని నేను ఎట్లా బతకాలి సార్? నేను ఐలమ్మ వారసురాలని దొంగ వారసురాలకి ఇస్తే నేను ఎట్లా బ్రతకాలి చెప్పండి సార్. నేనేమాలే వచ్చే వరకు ఆమెకు రద్దు చేసే వరకు మా బాలకుర్తి విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేస్తా. ఆమె ఇవ్వకుంటే పెట్రోల్ పోసుకొని నేను సావనని సత్తా న్యాయంగా నాకు చేయలేని దానికి ఇవ్వాలి సీఎం సార్. గుర్తించుకోండి. ఇవ్వకపోతే నేను చచ్చేంత వరకు ఆమెకు రద్దు అయ్యే వరకు నేను వారసురాలు నా వారసత్వం పెట్టుకొని పాలకుర్తి ప్రజలతోటి నేను నిరాహార దీక్ష చేస్తా పోరాట నిరాహార చేస్తా ఖచ్చితంగా. ఆమె రద్దు చేసే వరకు రేవంత్ రెడ్డి సార్కి చాలు సార్. ధన్యవాదాలు. అసలు ఆమె రద్దు అయినంత వరకు కూడా నిరాహార దీక్ష చేస్తా లేదంటే ఆత్మహత్యకి కూడా పాల్పడుతుంటారు. మరొక కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం లేదు. మీరు ఏమవుతారు ఏం చెప్తారు? నా పేరు చిట్యాల రమేష్, ఐలమ్మ మునిమనుని. ఆ రోజున మా పెదబాపు చిట్యాల రామచంద్రు మా తాతలను మా అయ్యలను తొక్కిపట్టిండు. ఆయన ఎటు ఎదగకుండా ఊర్లో నుంచి వెళ్ళగొట్టేలా చేసిండు మా అందరినీ. ఈరోజు మేము నా నెక్స్ట్ జనరేషన్ తొక్కాలని మా అన్న భార్య శ్వేత ఆమె వచ్చి మా అందరినీ తొక్కేసి ఎవరెవరితో ఫోన్లు చేయించి బెదిరించడము ఇవన్నీ చేయించి బయటికి రాకుండా ఇది చేసుకుంటూ ఆమె ఈ పదవికి ఇప్పుడు అరకురాలని అనుకుంటుంది. కానీ దీనికి ఆమె అసలు వారసురాలు కాదు. ఇంకా మా వారసులు అందరం ఉన్నాం. ఆమె మా ఇంటికి వచ్చిన కేవలం కోడలే. ఈ దాంట్లో ఎవరికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరి డిమాండ్? మా ఇంట్లో మా ఇంటి ఆడపిల్ల ఉంది. ఈ రోజు వరకు కూడా మా ఇంటి వంశం మోస్తూ పెళ్లి చేసుకోకుండా హ్యాండిక్యాప్ ఉంది. ఆమె పెళ్లి చేసుకోకుండా ఈ ఇంట్లో ఉన్నది. అలాంటి ఆడపిల్లను వదిలేసి ఓ ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఇస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు మా పెదనాన్న మా అందరిని తొక్కేసిండు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తొక్కాలని వీళ్ళు చూస్తున్నారు. ఇంకా ఏం చేయాలి? ప్రతి ఒక్క పొలిటీషియన్ని కలిసినాము, కమిషనర్లను కూడా కలిసినాం. కానీ మనకు ఎవరు ఇంతవరకు సీఎం గారు కలిసేటట్టు ఎవరు చేస్తలేరు. దయచేసి సీఎం రేవంత్ గారు దీన్ని ప్రత్యేకంగా మీరు ఎవరు అసలైన వారసులు చూసుకొని ఎంక్వైరీ చేసి మీరు అక్కడ ఇవ్వండి. దానికి మేము ఏదైనా రెడీ. మేము తప్పని తెలుసా మీరు దేనికంటే దానికి అదే మేము కోరుకునేది. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు అసలు సాకల ఐలమ్మ అసలైన వారసులు తామే అంటూ, ఎందుకంటే ఆమె కోసం ఆమె వారసురాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆవిడని కాదని కూడా ఒకవైపు ఇంకొకరికి ఇవ్వడం ఏంటి ఆమె మేనేజ్ చేస్తుంది. ఆ ఇంటి కోడలు మాత్రమే అసలైన వారసులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రికి చాలాసార్లు కూడా అపాయింట్మెంట్ కొరకు అప్పీల్ చేసాం. కావాలంటే దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరైతే అసలైన వారసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇవ్వాలి. దాని మీద మేము ఒకవేళ నకిలీ అని తేలితే మేము దాని మీద ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే, చాకల ఐలమ్మ యొక్క అసలైన వారసుల కోసం తమ కుటుంబానికి సంబంధించి ఆవిడ కూడా పెళ్లి చేసుకోకుండా కాబట్టి ఆమెకే ఇవ్వాలి, ఆమెకే చెందాలి. లేకంటే ఆమె సైతం కూడా పోరాటం చేస్తాను, ఆత్మహత్యం చేసుకుని కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చాకల ఐలమ్మ వారసులు అంటూ గాంధీ భవన్కి వచ్చినటువంటి ఆమె యొక్క వారసులు అంటున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.